ధ్యానం భగవంతుడి ఉనికికి ప్రమాణమిస్తుంది. శాస్త్రీయమైన ధ్యానం ద్వారా మీరు నిజమైన భక్తులవండి. ఏ విధంగా చందమామ అంధకారాన్ని పారద్రోలుతుందో అదేవిధంగా మీరు మీ చుట్టుపక్కల ఇతరులలో ఉన్న అంధకారాన్ని తొలగించండి. ధ్యానం ద్వారా సాక్షాత్కారం పొందకపోతే మతం అనేది అన్నింటిలోకి ఎంతో మార్మికమైన పుస్తకమవుతుంది. మీరు ఎప్పటికీ దాన్ని అర్థం చేసుకోలేరు. కానీ ధ్యానం ద్వారా మీకు భగవంతుడి ఉనికికి ప్రమాణం దొరుకుతుంది. మీ గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టండి. ఏ విధమైన సద్దు చేయకండి. కూర్చొని దేవుడితో మాట్లాడండి. ధ్యాన సాధన చెయ్యండి. మీ మనస్సు ఎంత ఏకాగ్రం కావాలంటే మరోసారి మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు ప్రయత్నించాల్సిన అవసరం ఉండకూడదు. మీ మనస్సు వెంటనే ఆయన మీద స్థిరపడాలి. మీరు గనక మొదట్లోనే శారీరక మానసిక చాంచల్యానికి గట్టి ప్రయత్నం చేసి జయించకపోతే తర్వాత ఏళ్లు గడిచినప్పటికీ మీరు ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి ధ్యానించడం కష్టమని మీకు అనిపిస్తుంది. కానీ మీరు మొదట్లోనే అతి గొప్ప ప్రయత్నం చేస్తే మీరు త్వరలోనే సంతోషవంతులు, స్వతంత్రులు అవుతారు. నేను ఈశ్వర అని పలకగానే నా పరిపూర్ణ అస్తిత్వం ఆయనలోని ఆనందంలో కరిగిపోతుంది. కానీ దానికోసం నేను పనిచేయాల్సి వచ్చింది. కృషి చేయండి. మొదట్లో నేను అంత భక్తి ఉన్నవాణ్ణి కాదు. నా మనస్సు ఎంతో చంచలంగా ఉండేది. కానీ ఇప్పుడది అగ్ని మాదిరిగా అయింది. నా మనస్సును కూటస్థ కేంద్రంలో నిలపగానే ఆలోచనలన్నీ మాయం. శ్వాస, గుండె, మనస్సు అన్నీ చటుక్కున నిశ్చలమవుతాయి. నేను పరమాత్మని ఒక్కడినే ఎరిగి ఉంటాను. శాస్త్రీయ పద్ధతుల ద్వారా మతాన్ని నిజం చెయ్యండి. విజ్ఞాన శాస్త్రం మీకు స్పష్టతను, నిశ్చితత్వాన్ని ఇస్తుంది. మౌనంగా కూర్చొని భారతదేశపు మహాయోగులైన మహావతార్ బాబాజీ, లాహిర్ మహాశయ, స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారు ఇచ్చిన పద్ధతులను సాధన చెయ్యండి. నేను మాట్లాడుతున్న ఆ అత్యుత్తమమైన శుభాన్ని గురించి మీలో మీరే కనుక్కున్నప్పుడు, ఆ విధంగా చేసినప్పుడు మతం అనేది ఒక పురాణ కథ ఇంకెంత మాత్రం కాదని, ఒక నిర్దిష్టమైన శాస్త్రమని తెలుసుకుంటారు. ఆయన్ని ప్రార్థించండి. ఈశ్వరా, నువ్వు విశ్వానికే యజమానివి. అందువల్లే నేను నీ దగ్గరకు వచ్చాను. నువ్వు నాతో మాట్లాడేదాకా, నువ్వు నీ సాన్నిధ్యాన్ని నాకు తెలియజేసేదాకా నేను పట్టు విడవను. నువ్వు లేకుండా నేను జీవించలేను. థ్యాంక్ యూ.